స్టూడెంట్స్ ఇస్లామిక్ ఆర్గనైజేషన్ ఆఫ్ ఇండియా గత 39 సంవత్సరాలుగా యువత మరియు విద్యార్థుల యొక్క సామాజిక పురోగతి మరియు వారి విద్య యొక్క అభివృద్ధి కొరకు అహర్నిశలు కృషి చేస్తోంది. ఇందులో భాగంగా రాబోయే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బడ్జెట్ను దృష్టిలో ఉంచుకొని బుధవారం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి డాక్టర్ ఆదిమూలపు సురేష్ గారిని కలిసి విద్యకు సంబంధించి కొన్ని సిఫార్సులను చేసింది. రాష్ట్ర మీడియా సెక్రటరీ ఎజాజ్ అహ్మద్ మరియు రాష్ట్ర సలహా మండలి సభ్యులు రోషన్ల ఆధ్వర్యంలో మంత్రి గారిని ఎస్ఐఏ బృందం కలిసి ప్రస్తుత పరిస్థితుల్లో రాబోయే బడ్జెట్ రూపకల్పనలో విద్యకు సంబంధించిన కొన్ని ముఖ్యమైన అంశాలను పరిగణలోకి తీసుకోవాలని కోరింది. అందులో మొదటిది, బడ్జెట్లో విద్యారంగానికి అధిక ప్రాధాన్యత కల్పించాలి. ఆంధ్రప్రదేశ్ 2020-21 బడ్జెట్లో విద్య, క్రీడ మరియు సాంస్కృతిక రంగాలకు కలిపి కేవలం 25,517 కోట్లు మాత్రమే కేటాయించడం జరిగింది. అదే 2019-2020 బడ్జెట్లో కేవలం విద్యారంగానికి 33,410 కోట్లు కేటాయించడం జరిగింది. కరోనా వలన విద్యారంగానికి జరిగిన తీవ్ర నష్టం, ప్రస్తుత పరిస్థితులు మరియు డిజిటలైజేషన్ను దృష్టిలో ఉంచుకొని విద్యకు సంబంధించి రాబోయే బడ్జెట్లో అధిక ప్రాధాన్యతను కల్పించాలని స్టూడెంట్స్ ఇస్లామిక్ ఆర్గనైజేషన్ ఆఫ్ ఇండియా డిమాండ్ చేసింది. కొఠారి కమిషన్ ఇచ్చిన సిఫార్సు ప్రకారం రాష్ట్ర బడ్జెట్లో 30%, కేంద్ర బడ్జెట్లో 10%, జీడీపీలో 6% విద్యకు కేటాయించాలి. దీన్ని ఖచ్చితంగా పాటించేలా చర్యలు తీసుకోవాలని రాష్ట్ర బృందం కోరింది. ఇక ఇందులోని రెండో విషయం, ఫీజు రీయింబర్స్మెంట్ పై ప్రత్యేక శ్రద్ధ వహించాలి. స్వర్గీయ డాక్టర్ రాజశేఖర రెడ్డి గారి హయాంలో తెచ్చిన ఫీజు రీయింబర్స్మెంట్ ఎంతో మంది పేద విద్యార్థుల జీవితాలను తీర్చిదిద్దింది. కానీ కొన్ని సంవత్సరాలుగా కొన్ని కారణాల వలన ఫీజు రీయింబర్స్మెంట్ ఆలస్యం అవుతుండడం వలన కొన్ని ప్రైవేట్ కాలేజీల యాజమాన్యాలు విద్యార్థులపై చేస్తున్న ఒత్తిడి వలన కొంతమంది విద్యార్థులు ఆత్మహత్య చేసుకుంటున్నారని, కాబట్టి ఫీజు రీయింబర్స్మెంట్ను వెంటనే క్రమం తప్పకుండా విడుదల చేయాలని ఎస్ఐఓ డిమాండ్ చేసింది. ఇక మూడో విషయం, ప్రైవేటు ఉపాధ్యాయులను ఆదుకునే దిశగా చర్యలు తీసుకోవాలి. కరోనా మహమ్మారి వలన తీవ్రంగా ఆర్థికంగా నష్టపోయిన ప్రైవేటు ఉపాధ్యాయులను ఆదుకోవాలని ఎస్ఐఓ డిమాండ్ చేసింది. అయితే కరోనా వలన ఎంతో మంది ఉపాధ్యాయులకు జీతపత్యాలు లేవని, ఆర్థిక పరిస్థితిని తట్టుకోలేక కొంతమంది ప్రాణాలు కూడా కోల్పోయారని, కాబట్టి వారికి వెంటనే వారికి ఆర్థిక సాయం చెల్లించాలని ఎస్ఐఓ డిమాండ్ చేసింది. ఇక నాలుగో విషయం, ఉర్దూ మాధ్యమాన్ని ప్రవేశ పరీక్షల్లో ప్రవేశపెట్టాలి. ఆంధ్రప్రదేశ్లో ఎంతో మంది విద్యార్థులు ఉర్దూ మాధ్యమంలో విద్యను అభ్యసిస్తున్నారని, కానీ వారికి ప్రవేశ పరీక్షల్లో ప్రశ్నాపత్రం ఉర్దూ మాధ్యమంలో లేకపోవడం వలన ఎంతో మంది విద్యార్థులు నష్టపోతున్నారని, కాబట్టి వెంటనే ఎంసెట్ ప్రవేశ పరీక్షల్లో ఉర్దూ మాధ్యమంలో ప్రశ్నాపత్రం ఉండేలా చర్యలు తీసుకోవాలని ఎస్ఐఓ డిమాండ్ చేసింది. అలాగే ఇతర ప్రవేశ పరీక్షల్లోనూ ఉర్దూ మాధ్యమంలో ప్రశ్నాపత్రిక ఉండేలా చర్యలు తీసుకోవాలని ఈ సందర్భంగా మంత్రి గారిని కోరారు. ఇక ఐదో విషయం, విద్యాపరంగా వెనుకబడిన మైనార్టీ కేంద్రీకృత జిల్లాలపై అధిక దృష్టి సారించాలని, మైనార్టీ విశ్వవిద్యాలయాలైన ఏఎంయు, ఎంఏఎన్యుయు, జేఎంఐ లాంటి ఆఫ్ క్యాంపస్లను స్థాపించే ప్రయత్నం చేయాలని ఎస్ఐఓ డిమాండ్ చేసింది. దీనికి మంత్రి గారు సానుకూలంగా స్పందించి తగిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు మరియు వచ్చే బడ్జెట్ రూపకల్పనలో వీటిని పరిగణలోకి తీసుకుంటామని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్ఐఓ మార్కాపురం యూనిట్ బాధ్యులు ఖాలిద్ మరియు కార్యకర్తలు రియాజ్, ముహీం ఖాలిద్ తదితరులు ఉన్నారు. వార్తలు ఇంతటితో సమాప్తం. చూస్తూ ఉండండి పీపుల్స్ పల్స్. సామాన్య ప్రజల గుండె సవ్వడి, ప్రజానాడి. చూస్తూ ఉండండి పీపుల్స్ పల్స్.